అంటే ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది లేనటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఉన్నాడు క్లియర్ గా. రెండోది రాజకీయ బలం. ఆల్రెడీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నుంచి కొంత క్యాడర్ అనేది, నాయకత్వం అనేది కంటిన్యూషన్ కాంగ్రెస్ లో నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పార్టీకి ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి రాజకీయ బలం కూడా ఉండింది. సామాజిక బలం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆ కమ్యూనిటీకి సంబంధించిన నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆ పార్టీకి సంబంధించి ఆయన యొక్క సామాజిక వర్గానికి చెందినటువంటి బలమైన వర్గం రాష్ట్ర వ్యాప్తంగా నాయకులుగా ఉన్నారు. అలాగే మతం అనే ఒక కాన్సెప్ట్ కూడా మళ్ళీ రాజకీయాల్లోకి తీసుకొచ్చారు కాబట్టి ఆ మతానికి సంబంధించినటువంటి క్రైస్తవ సోదరులు కూడా పెద్ద ఎత్తున అప్పట్లో ఆ పార్టీకి పెద్ద ఎత్తున తోడుగా నిలిచారు. కాకపోతే సొంత సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఆర్థికంగా రాజకీయంగా బలవంతులుగా ఉంటే, సొంత మతానికి సంబంధించినటువంటి వాళ్ళు బలహీనులుగాను, ఆర్థికంగా బడుగు బలహీనులుగాను ఉన్నటువంటి పార్టీగా ఆ పార్టీ ఉందంటే ఓటర్ బలం ఉంది, ఆర్థిక బలం ఉంది, రాజకీయ అండదండలు ఉన్నాయి. ఇన్ని ఉన్నటువంటి వ్యక్తి పట్టు అని 10 రూపాయలు కూడా పార్టీ ఖజానాకి, కార్యకర్తలకు ఇన్సూరెన్స్ కోసం అని చెప్పేసి ఒక్క రూపాయి కూడా అందుకు పెట్టినటువంటి దాఖలాలు మనం ఎక్కడా చూడలేదు. అదేమంటే మేము ప్రచారం చేసుకొని గుప్తదానాలు చేస్తామని చెప్తున్నారు. బట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క క్యారెక్టర్ ఏంటంటే మనకు తెలుసు. ఆర్మీని పరిశీలించడానికి వెళ్ళి, ఆ రేంజ్ క్యాంపులు సందర్శించడానికి కూడా వెళ్ళి పక్కోళ్ళ జేబులో నుంచి 500 తీసి ఇచ్చినటువంటి వ్యక్తి కాబట్టి అట్లాంటి వ్యక్తి ప్రచారం కోరుకోడు అని కానీ, లేదంటే పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు దాన ధర్మాలు చేస్తాడని కానివ్వండి, మనం చెప్పుకోవడం నిజంగానే హాస్యాస్పదం అయింది. ఆర్థిక బలం అనేది తక్కువ, ఆయన తప్ప వేరొక ఆదాయం లేదు. అలాగే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ముఖ్యమంత్రులుగా చేసిలేరు కాబట్టి ప్రజల మాట్లాడుతున్న సేపు నేను మాట్లాడలేదు. మీరు రాజకీయ అంటే ముఖ్యమంత్రులు కొడుకులందరూ మరి ముఖ్యమంత్రులు ఎందుకు గాల? మీరు రాజకీయ బలం, ఆర్థిక బలం చాలా స్టోరీ చెప్పుకొచ్చారు కదా. 16 నెలలు జైలుకు పంపించి ఆర్థిక మూలాలన్నీ దెబ్బకొట్టి ఈడీ అటాచ్మెంట్ లో ఆస్తులు ఉన్నాయి. మా దగ్గర 100,000 కోట్ల నిలవలు లేవు. సాక్షితో సహా డబ్బులతో అబద్ధాలు చెప్తున్నా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం తప్ప, అప్పుడున్నటువంటి ఆస్తులకి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు 1000 కోట్ల ఆస్తులు పెరగడం మనమేం పన్నులు ఎగ్గొట్లా మీలాగా. అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాం. రైట్ వ్యాపారాలు ఉన్నాయి, రైట్ రాయల్ వ్యాపారాలు ఉన్నాయి. ఏం వ్యాపారాలు లేకుండా పవన్ కళ్యాణ్ మన పిఠాపురంలో 10 ఎకరాలు ఆడించుకున్నాడమ్మా. ఏం డబ్బులు వచ్చి కొన్నాడు? ఎమ్మెల్యేగా వచ్చి జీతంతో కొన్నాడా? ఏం వ్యాపారం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ ఏం వ్యాపారం చేశాడు? ఒక్క సినిమా కూడా 100 కోట్లు అట్లా. ఆయనకి ఇచ్చే రెమ్యునరేషన్ తక్కువ. మీరు చెప్పినట్టు ఏం వ్యాపారాలు చేసి పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీ నడిపాడు? లేదంటే ఇప్పుడు పిఠాపురంలో పొలాలు, లేదంటే ఈ స్థలాలు ఇవన్నీ ఆనించుకున్నాడు? వ్యాపారాలు చేసుకున్నాడమ్మా. ఏం వ్యాపారం చేశాడు? చంద్రబాబు నాయుడు దగ్గర ఏదైనా స్పెషల్ వ్యాపారం చేశాడా? చంద్రబాబు నాయుడు దగ్గర ఏమైనా స్పెషల్ వ్యాపారం చేసుకున్నాడా? పవన్ కళ్యాణ్ వ్యాపారం ఏందమ్మా? ఒక్క నిమిషం ఆగండి వెంకటరెడ్డి గారు, ఆగండి ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు ఆస్తులు కూడా కాదు కానీ ఒక్క నిమిషం ఉండండి. ప్రతి దానికి లెక్కలు ఉన్నాయి. ఒక్క నిమిషం ఆగండి. మీరు ఎమ్మెల్యేగా నెలకొచ్చే జీతంతోనే కొన్నాడా అధికారులు రంగారు పిఠాపురంలో 10 ఎకరాలు? ఒక్క నిమిషం దానికి అన్ని లెక్కలు తీద్దాం. మళ్ళీ ఒక డిబేట్ పెడతాం దాని మీద. ఎవరి డబ్బులు ఎలా వచ్చాయి, ఎవరికి యాడ్ నుంచి ఆర్థిక మూలాలు ఉన్నాయనేది అన్ని కూడా తీద్దాము. ఇప్పుడు అది కాదు కదా కాన్సెప్ట్. మాట్లాడండి రాయపాటి అన్న గారు. ఇప్పుడు ఇందాక మాట్లాడుతూ రాయపాటి అన్న గారు, ఇందాక వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ వైసీపీ పార్టీ ఏర్పాటు సమయంలో సోనియా గాంధీ ఇబ్బంది పెట్టేటువంటి క్రమంలో రాయపాటి అన్నగారు రాజకీయాల్లో లేరు, అదే బ్లాక్ టికెట్లు అని చెప్పేసి ఏదో ఒక మాట ఉన్నారు వెంకటరెడ్డి గారు. దానికి సమాధానం చెప్పండి. ఏంటి అసలు, ఏంది ఆ ఇష్యూ ఏంటి అసలు? ఏం బ్లాక్ టికెట్లు సార్? ఆయన ఏమన్నా బాత్రూమ్ కాడ కూర్చుకొని వచ్చేపోయే వాళ్ళు టికెట్లు చింపుకుంటా ఉంటే నేను ఆడ సినిమా చూడడానికి వెళ్ళాను కానీ వచ్చాను. మరి నేనే లేనప్పుడు నేను టికెట్లు ఆడాను, నేనే కనిపించాను. నాకు అర్థం కాలేదు. ఆ రోజు మీరు రాజకీయాల్లో లేరు కదా, ఓదార్పేత్ర ఆయన్ని. ఆవిడంటే మీరు అంత సినిమా అభిమానులు కదా, సినిమా టికెట్లు ఇవే ఉంటాయి కదా, అందుకని సినిమా టికెట్లు ఇవ్వాలని చెప్పారు. సినిమా టికెట్లు ఎందుకు అమ్ముకుంటారు? టికెట్లు అమ్మరా మీరు? సినిమా టికెట్లు తప్పే ఉంది అమ్మితే. మీకు ఆదాయం రాబడి కోసం ఏ సినిమా టికెట్లు నేనే లేదు. బ్లాక్ లో అమ్మితే తప్పు కానీ మామూలుగా అమ్మితే తప్పే ఉంది థియేటర్ లో. సగం మంది జనసేనలో అయ్యే కదా బ్లాక్ లో టికెట్ల మీ బ్యాచే కదా. మీరు లేరా దాంట్లో? మీరు లేరా? మీరు లేరా దాంట్లో?
ఒక్క నిమిషం. అంటే మీరు మీ నాయకులు మీ అధికార పాలన చాలా మంది అదే కదా, మీ అధికార పాలన చాలా మంది అమ్మేవాళ్ళే కదా. నువ్వు కూడా వాళ్ళతో ఆటలు కలిసావా ఏంటి? అవునవును, నేను కొన్నాలే మీ దగ్గర. మీరు అమ్ముతుంటే నేను కొన్నా, మీరు అమ్ముతుంటే నేను కొన్నా. మీరు బ్లాక్ లో టికెట్ అమ్మితే సినిమా వద్దాం ఆ రోజు బాగుంది సినిమా అని, ఇంద్రా సినిమా కొనుక్కోండి. మీరు అమ్ముతుంటే మీరు అమ్ముతుంటే నేను కొన్నా. అదే ఎప్పుడెప్పుడు ఎదురుపడ్డావు నువ్వు? నేను బ్లాక్ టికెట్లు కూడా అంటున్నాను. అదే నువ్వు అమ్ముతుంటే నేను కొన్నానమ్మా అంటున్నా. అదే నేను ఎక్కడ కనిపించాను? నీకు ఏ థియేటర్ కడ ఏ సినిమా కట్ట? నువ్వు ఏడాదమ్మా ఆటలో ఒక థియేటర్ అనుకో. సరే సరే రాయపాటారు గారు చిల్లర మాటల ఏది మీరు మాట్లాడే భాషతో పోలితే నేను ఓ నాయన మీ వీడియోలు చూస్తే మీరు అసలు మహిళ మాట్లాడేటట్టు భారతదేశంలో ఏదన్నా మహిళ మాట్లాడేటట్టు మీరు ఏమన్నా మాట్లాడారా? మాటలు అవి కాదు, మీరు చిల్లర మాటల గురించి అసలు మీ నోరు తెరిస్తే మీరు వెంకటరెడ్డి గారు మీరు సబ్జెక్ట్స్ ఎవరికి వచ్చేసరికి మీరు మాట్లాడేస్తారు. మీరు మాట్లాడే మాటలు నోరు తెరిస్తే సరే 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 మాట్లాడతారు. మహిళగా మాట్లాడారు నోరు తెరిస్తే తీసుకోమని మహిళని బ్లాక్ చెప్పడం అర్థమైంది. నాకు అర్థం కాలేదు. చెప్పులు తీసుకొని కొడతా అన్నా, నేను పేకలు విసి చంపేస్తాను వెనక్కి తీసుకోవడానికి. ఏమయ్యా నేను తీసుకోవడానికి కాదండి. నేనేమన్నా లైవ్ లో చెప్పు తీసినట్టు చూపించి చెప్పులు తీసుకొని అంతా పేకలు పిసి చంపేస్తానా? నేను వెనక్కి తీసుకోవాలన్నా? నీతి మంత్రులు వచ్చారు బయట నుంచి. నీతి మంత్రులు చదివితే మనం ఏమనాలి? నోరు తెరిస్తే రాయపడారు గారు. మీరు యూట్యూబ్ లోకి వెళ్ళి మీ వీడియో మీరు ఒకసారి చూసుకోవాలి. ఒక మహిళ మాట్లాడే మాట్లాడుతున్నారు. ఒక మహిళ మాట్లాడే విధంగా మీరు ఏ రోజైనా మాట్లాడారా? ఒకసారి మీ వీడియోలు చూసుకోండి. అర్థం కాల అలా సంప్రదాయంగా మాట్లాడచ్చు. చెప్పండి మీరే. మీ జగన్మోహన్ బింబం నమ్మింది మర్చిపోయారా? తెలుగుదేశం వాళ్ళు ఆపాయా? మళ్ళీ నువ్వు సోది చెప్తున్నాడు వచ్చి నువ్వు నీతి మంత్రులు చెబుతావు. తొడలు కొట్టిన ఎమ్మెల్సీ ఇచ్చారా బాబు? మీరు తొడలు కొట్టి ఆనాడాసు ఈనాడాసు అన్నాళ్ళకి ఎమ్మెల్సీ ఇచ్చారు. వాళ్ళు నీతి వాక్యాలు చెప్తున్నారు. మీ పార్టీలో తొడలు కొట్టిన చెప్పండి మీరే. కార్యకర్తలు గౌరవించరా? కార్యకర్తలు కాపాడుకోరా? సబ్జెక్ట్ పక్క వెళ్ళిపోతాం. సబ్జెక్ట్ మాట్లాడంటే బ్లాక్ టికెట్ గురించి మాట్లాడారు. అమ్మాయిల గురించి నాకు అర్థం కాలేదు. ఆడవాళ్ళ గురించి బ్లాక్ టికెట్ గురించి మాట్లాడదు నాకు అర్థం కాలేదు. సబ్జెక్ట్ లో దీంట్లో ఏముంది సబ్జెక్ట్ మాట్లాడాలి? మీరు చెప్పండి మీరే. వెంకటరెడ్డి గారు శ్రీనివాస్ చౌదరి గారు గురించి మాట్లాడండి. ఆడవాళ్ళు టికెట్లు అమ్ముతా నేను కోరుకున్నా అంటే నాకు అర్థం కాలేదు. ఇది మీ సంప్రదాయం, ఇది గౌరవం. ఇది గౌరవం. చెప్పండి అరుణ్ గారు చెప్పండి. యా సార్ ఇప్పుడు పార్టీ వైసీపీ పార్టీ అధికారం కోల్పోయాక వెంకటరెడ్డి అన్నకే ఆర్థిక ఆదాయం లేక వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమన్నా ఫ్యామిలీని ఆదుకోవడానికి వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఏమన్నా వెళ్ళి బ్లాక్ టికెట్లు అమ్ముతుంటే తోడుగా వెంకటరెడ్డి అని వెళ్తున్నాడేమో. అందరూ ఆడవాళ్ళు అట్లా చేస్తాను నేను మాట్లాడితే చాలా దూరం మాట్లాడాల్సి వస్తుంది. మీరు మాట్లాడిన భాషతో పోలిస్తే ఒక మహిళగా ఏ రోజన్నా మీరు మాట్లాడారా? నిజంగా మహిళా జాతి తలదించుకోవాలి. రాయపాడారు గారు మీరు మాట్లాడిన వీడియోలు మళ్ళీ ఒకసారి చూసుకోండి. మళ్ళీ మీరు వెళ్ళి ఒకసారి మీ వీడియోని మీ పక్కన వాళ్ళకి చూపించండి నేను మాట్లాడింది కరెక్ట్ కదా అని. నోరు తెరిస్తే బూతులు మాట్లాడే మీరు నాకు నీతి వాక్యాలు చెప్పాలి. నోరు తెరిస్తే బూతులు మాట్లాడేవాళ్ళు మీరు. మీ గురించి నేను డిబేట్ లో చెప్పకూడదు కాబట్టి చెప్పట్లా. మీరు మాట్లాడతారు మళ్ళీ మాట్లాడు కూర్చుంటే లేకి మాట్లాడు కాపు ఎవరు లేకి మీరు నోరు చేస్తే మీరు మాట్లాడే మాటలు మీరు మాట్లాడే మాటలు సుభాయిస్తారా? నోరు చేస్తే మీరు మాట్లాడే మాటలు అసలు కనీసం ఒక మహిళగా ఏదైనా మీరు మాట్లాడారా? ఒక మహిళగా మీరు ఏదైనా మాట్లాడారా? నిజంగా మీలాంటి మహిళలు ఉంటే మహిళా జాతి కలంకం. మీరు మాట్లాడిన మాటలు ఒకసారి వినండి. నోరు తెరిస్తే బూతులు అవతలాల మీద. మీరు మళ్ళీ మహిళ చేపిస్తారని చెప్పి చెప్పుకోవడం మానేయండి. ఫస్ట్
తెలుసమ్మా, తెలుసు, మీరు నోరు తెరిస్తే ఓకే సార్, మాట్లాడతారు ఓకే. తెలుసు. ఓకే, కొట్టండి, ఓకే. యూట్యూబ్ లో ఓకే సార్, ఓకే, ఒక నిమిషం ఆగండి మేడం, బూతులు సార్ ఆగండి ఒకసారి సార్, ఒక నిమిషం ఆగండి. మాట్లాడండి. శ్రీనివాస్ చౌదరి గారు మీరు సబ్జెక్ట్ మాట్లాడండి. శ్రీనివాస్ చౌదరి గారు సబ్జెక్ట్ రండి ప్లీజ్. ఒక నిమిషం ఆగండి సార్, ఒక నిమిషం ఆగండి, అందరికి ఒక నిమిషం ఆగండి. శ్రీనివాస్ చౌదరి గారు మాట్లాడండి ప్లీజ్. ఇప్పుడు మాకు మహానాడు జరగబోతుంది. మీ కార్యకర్తల్ని, మా కార్యకర్తల్ని, అదేవిధంగా ఈరోజు కొత్తగా వస్తున్న కొత్త లీడర్ని, న్యూ